సార్ వీసా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ కళ్ళల్లో చూసి మాట్లాడాలి. అది మెయిన్. ఆఫీసర్ దగ్గర పోయి కళ్ళల్లో చూసి మాట్లాడాలి. దట్స్ వన్ థింగ్ మన వాళ్ళు ఇండియన్స్ ల్యాకింగ్ అన్నట్టు. ఎప్పుడు కళ్ళల్లో చూసి మాట్లాడాలి, అది మెయిన్. దట్ ఈస్ వాట్ నేను ట్రైన్ చేసేవారు అన్న ట్రైన్ చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు F1 స్టూడెంట్ వీసా అన్నది మీ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా అక్కడ పోయి చదువుకొని వాళ్ళు ఇచ్చే వర్క్ పర్మిట్ 1 year కానీ 3 years కానీ వర్క్ పర్మిట్ అయిన తర్వాత మీరు వెనుకకు రావాలి, అది మీ ఇంటెన్షన్ ఉండాలి. అది వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. సో అక్కడ పోయినప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్ ఏం చూస్తాడంటే నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడనే పట్టుకొని ఉంటావా, వెనుకకు హైదరాబాద్కు వస్తావా అని చూస్తాడు అన్నట్టు. అది మీరు కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే కొందరు ఏమంటారు, నా దగ్గర 100 కోట్లు వస్తుంది, నీ దగ్గర 100 కోట్లు వస్తుందని వానికి ఎట్లా తెలవాలి? వానికి తెలియదు, కౌన్సిల్ ఆఫీసర్ తెలియదు. సో దానికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు పైసలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వేస్ట్. నువ్వు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాడు చూడడు. సో యూ హ్యావ్ టు మేక్ ద కాన్ఫిడెంట్ లుక్ విత్ యూ. కండ్లల్లో కండ్లు పెట్టి చూసి కౌన్సిలర్తో ఆఫీసర్తో మాట్లాడినప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్ విల్ బి మచ్ కన్విన్స్డ్. ఇంకోటి, ఎప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్ క్వశ్చన్ అడిగినా కానీ ఒకవేళ ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎస్ నో అయితే ఫస్ట్ ఆ ఎస్ నో అన్నది చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇవ్వండి. మీరు మొదలే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అనుకోండి, వాళ్ళు తెలుసు వీడు నా టైం వేస్ట్ చేస్తాడు. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా కౌన్సిలర్ చెప్తారు, మీకు వాడు ఇచ్చే టైము 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల మధ్యలోనే ఉంటుంది. వాడు ఆ మధ్యలో మీ బాడీ లాంగ్వేజ్ మీ మొత్తం అన్నీ చూసి కౌన్సిలర్ ఆఫీసరు మీకు అప్పటికి వీసా గ్రాంట్ చేస్తాడు. సో ఫస్ట్ కళ్ళలో చూసి మాట్లాడి కాన్ఫిడెంట్గా మాట్లాడండి. వాళ్ళు కౌన్సిలర్ ఆఫీసర్ అడిగే 2, 3, 4 క్వశ్చన్లకు ఒకవేళ దానికి ఆన్సర్ ఎస్ అనుకుంటే ఎస్ అని చెప్పండి, ఆన్సర్ నో అయితే నో అని చెప్పి ఆ తర్వాత ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. వాడు అన్నాడు అనుకోండి, నీకు స్కాలర్షిప్ వచ్చిందా అంటే నో అని చెప్పండి. ఒకవేళ మీకు స్కాలర్షిప్ రాదు ఫస్ట్ నో అని చెప్పండి. లేదండి నేను అప్లై చేసినా అది ఇయ్యలేదు అవన్నీ వద్దు, నో అని చెప్పండి. నీకు స్కాలర్షిప్ వచ్చిందా, ఒకటి వచ్చిందంటే ఎస్ అని చెప్పండి. వచ్చిన తర్వాత నాకు 20,000 వచ్చింది, 30,000 ఫస్ట్ ఎస్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు అంటాడు కౌన్సిల్ ఆఫీసర్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంటే కౌన్సిల్ ఆఫీసర్ డు నాట్ లైక్. దీస్ ఆర్ ద ఓన్లీ టిప్స్ దట్ ఐ కెన్ గివ్ ఇట్ టు ద పీపుల్. మెయిన్ అండి. సార్ స్టూడెంట్ వీసాకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఇప్పుడు చెప్పినా కదండి, మొదలు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనం I-20 వస్తుంది, I-20 తీసుకొని తర్వాత ఫైనాన్షియల్ ఎబిలిటీ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ మనది కానీ మన ఎవరైనా సపోర్ట్ ఫాదర్ది కానీ ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు తీసుకొని మనం కౌన్సిలేట్లో అప్లై చేస్తాం. వీసా అప్లై చేసినప్పుడు అది ఎలిజిబిలిటీ. దట్ ఈస్ ఇట్, నథింగ్ ఎల్స్ ఇస్ ఇట్ అండి. ఓకే, యూఎస్ఏలో మనం జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలా సెలెక్ట్ చేసుకోవడం కీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవి బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. కొన్ని ఫీల్డ్స్కు కొన్ని యూనివర్సిటీస్ బాగుంటాయండి, కొన్ని ఫీల్డ్స్ కొన్ని యూనివర్సిటీ బాగుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా హార్వర్డ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ అన్నా కదా, అట్లా సినిమా రంగానికి ఏది పెద్దది? యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా. ఏది మన ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకు వీళ్ళందరూ పోయేది అక్కడికి అన్నట్టు. సో దాన్ని ఆ యూనివర్సిటీ మీ పర్టికులర్ ఫీల్డ్లో బెటరా కాదా అన్నది స్టడీ చేయాలండి. అది మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగిన కొన్ని యూనివర్సిటీస్ చెప్పాలంటే 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎన్నని చెప్పను, నాకు గుర్తు చేసిన పేర్లు 1,500 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, ఇంకా గుర్తు లేని పేర్లు చాలా ఉంటాయి. సో ఆ పర్టికులర్ యూనివర్సిటీలో మీరు చేసే ప్రోగ్రామ్, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ మంచిదా, డాటా సైన్స్ ప్రోగ్రామ్ అది మంచిదా, మీరు ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి అది మంచి ప్రోగ్రామా, తర్వాత ఆ చుట్టుపక్కల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చుట్టుపక్కల మంచి జాబ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అనుకోండి, ఇప్పుడు అన్నీ అక్కడ టెస్లా అటువంటి కంపెనీస్ అన్నీ వస్తానన్నట్టు. అవన్నీ కేటగరైజ్ చేసుకొని చూస్ చేసుకోవాలండి. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒకటి బెటర్ ఉంటుంది, డాటా సైన్స్కి ఒకటి బెటర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఒకటి బెటర్ ఉంటుంది. తర్వాత మీ ఎబిలిటీ కూడా చూసుకోవాలి కదా. నాకు కొండ కావాలంటే మరి మన దగ్గర ఆ కెపాసిటీ ఉండాలి కదా. మీ కెపాసిటీలో మీకున్న ఎడ్యుకేషన్కు మీకున్న ర్యాంకింగ్కు మీకు వచ్చే యూనివర్సిటీలో ఏది బెటర్ అని చూసుకోవాలన్నట్టు.
సరే ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అంటే పోస్ట్ స్టడీ ఆపర్చునిటీస్ ఏమై ఉంటాయి? ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఈజీగా వర్క్ పర్మిట్ ఇస్తారండి, ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. అంటే ఒక అప్లికేషన్ పడేసి ఆన్లైన్లో పోయి టిక్ కొట్టేస్తే వర్క్ పర్మిట్ ఇస్తారు. వర్క్ పర్మిట్ అది 1 year వర్క్ పర్మిట్ ఇస్తారండి. ఆ 1 year వర్క్ పర్మిట్లో మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు లేదా పని చేయొచ్చు. చాలా మంది ఏంటంటే మార్కెట్ మంచుకున్నప్పుడు, ఇది 2021 2020లో మార్కెట్ ఎట్లుందండి, మస్తు ఉండే మార్కెట్ మన పోరగాళ్ళకు. ఎక్కడ పడినా వాడు గ్రాడ్యుయేట్ కానీ అక్కడనే గల్లబెట్టి తీసుకోవడానికి జాబ్ ఇచ్చింది. ఏది దాదాపుగా $1,00,000 అంటే మీ లెక్క ప్రకారం ఒక 85 లక్షల శాలరీ అట్నే తీసుకుపోయి ఇచ్చింది అప్పుడు. కానీ ఇప్పుడు మార్కెట్ మంచిగా లేదు. అది మార్కెట్ అప్పుడప్పుడు పైకి పోతా ఉంటుంది, కిందికి వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటూ వీళ్ళు అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఎలవడ్ అన్నట్టు. అప్పుడు జాబ్ దొరకకపోతే అన్పెయిడ్. కానీ నేనేం చెప్తా అంటే, డోంట్ వర్క్ ఇన్ ద రెస్టారెంట్స్, ఇట్స్ ఇల్లీగల్. డోంట్ డూ ఎనీ సైడ్ జాబ్స్, స్టే ఇన్ ద ప్రొఫెషన్, వర్క్ ఇన్ ద ఇంటర్న్షిప్. ఈ చిల్లర వేషాలు వేస్ట్, మీకు అది ఇల్లీగల్ మెథడ్స్, వాటిలో చేయకండి. మీకు మీకు నార్మల్గా వచ్చే శాలరీస్ 100,000 నుంచి 200,000. నువ్వు కొట్టుకొని చేసినా నువ్వు 20,000 సంపాదిస్తావు. దానికన్నా నువ్వు ఫోకస్ ఆన్ ది ప్రొఫెషన్. అండ్ దిస్ రెస్టారెంట్లో ఇటువంటి పని చేసినవన్నీ ఇల్లీగల్ అండి, చేయరాదు అన్నట్టు వీళ్ళు స్టూడెంట్స్. సో వాళ్ళు ఫోకస్ ఆన్ దిస్ వన్. మీరు ఇక్కడనే డబ్బులు బాగున్నాయి, ఇక్కడనే మీకు ప్రొఫెషన్ బాగుందండి. కానీ వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళకి ఖర్చుకి డబ్బులు ఉండాలి అని చెప్పి రెస్టారెంట్స్లో వాటిలో పనిచేస్తూ ఉంటారు. కరెక్టేనండి. డబ్బులు కావాలంటే నేనేమంటాను, మీ ఫాదర్ కాల్ చేసి ఉన్న ఎకరం అమ్మమని చెప్పేసండి, ఉన్న ఇల్లు అమ్మమని చెప్పేసండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, అమెరికా పోయిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయినండి, దాదాపు 99% సక్సెస్ రేట్ ఉంది కదా, 95% సక్సెస్ రేట్ ఉంది కదా. ఇక 5% వాళ్ళు ఏం చేసినా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అటువంటి సక్సెస్ కాలేదు. అయితే ఇదివరకు వెనకట చేసినరో చేయలేదో డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ బాగుందండి. చాలా మంది పిల్లలు డిపోర్ట్ అవుతున్నారు వీళ్ళు పని చేస్తారని. అంటే వీళ్ళు అడుగుతారు, నేను రెస్టారెంట్లో పని చేస్తానని ఎట్లా తెలుస్తుంది? మా దగ్గర కన్సల్టేషన్స్ వస్తాయండి, ఎవ్రీడే కన్సల్టేషన్స్ వస్తాయి. నేను ఇక్కడ డిపోర్ట్ అయినా, నన్ను ఇక్కడ తీసేసిండ్రు, నన్ను డిబార్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, చాలా వస్తూ ఉంటాయి. వాళ్ళు అడుగుతారండి క్వశ్చన్స్. వాళ్ళకి ఎట్లా తెలుసు? ఇవాళ రేపు మనం ఐటీ ఇండస్ట్రీలో ఉన్నామండి. ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్లో ఎక్కడ పోతానమన్నది ప్రతిది ఒక్కటి ఎన్ని కంపెనీస్ అబ్జర్వ్ చేస్తానండి. ఫేస్బుక్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్ని సాఫ్ట్వేర్స్ అండి. ప్రతి ఒక్క సాఫ్ట్వేరు మనం ఎక్కడ పోతానం, ఏం చేస్తాను అన్నీ అబ్జర్వ్ చేస్తానే. సర్కార్ వాడు అబ్జర్వ్ చేయడా? వాడు కూడా అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఏ రోజు రెస్టారెంట్ పోయినావు, రెస్టారెంట్ అదే రెస్టారెంట్కు పొద్దుగాల 10 నుంచి 6 దాకా అదే రెస్టారెంట్ పోయి ప్రతిరోజు ఉన్నావు అనుకోండి, తెలియదానికి. ఇంకోటి, వీళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేస్తారండి. ఆ క్యాష్ వస్తుంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. చాలా తీరే తెలిసిపోతుంది వాళ్ళకు. ఇంకోటి, వాట్సాప్లో మాట్లాడతారు, అరే నాయన ఈరోజు ఎక్స్ట్రా డ్యూటీ ఉంది వాడు అంటాడు, నేను రమ్మంటాడు. అవన్నీ రికార్డ్ అవుతాయి, అన్నీ అవుతాయి. మన పూర్వకాలే కదా రాసేది ప్రోగ్రాంలు. సో వాళ్ళు అది పట్టుకొని అంత ఈజీ డిటెక్ట్ చేస్తారండి. డిటెక్ట్ చేసి ఎయిర్పోర్ట్ రావడం కానీ ఎక్కడ రావడం కానీ అప్పుడు చేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఇటువంటివన్నీ మానుకొని ప్రొఫెషన్ మీద ఫోకస్ చేసి ఆ ప్రోగ్రాంలు రాయండి, అది బెటర్. నేను ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడినండి. మెక్సికో నుంచి యూఎస్కి వచ్చినప్పుడు ఆఫీసర్ అంటే, రాహుల్ యూ కెన్ గో ఇన్, పాస్పోర్ట్ కూడా అడగలే. సరే, నేను కొందరు ఉంటారు కదా మన గవర్నమెంట్ ఆఫీస్లో ఫ్రెండ్స్, వాళ్ళు అడిగిన, ఏంది బాబు ఇట్లా అంటే, నీకు ఆల్రెడీ ఐ రీడింగ్ ఉంటుంది కదా, నువ్వు మెక్సికోలో ఎక్కినప్పుడే మొత్తం రీడింగ్ వస్తుంది మాకు, నువ్వు ఇక్కడ రాగానే మాకు రీడింగ్ వస్తుంది, అక్కడ రాగానే రాహుల్ రెడ్డి వస్తానో వీడు ఆల్రెడీ క్లియర్ అని చెప్పేసి పంపించమని చెప్పేస్తారు. సో ఇంత టెక్నాలజీ డెవలప్ చేసిన మన ప్రోగ్రాంలో డెవలప్ చేసింది ఎక్కువ మటుకు. సో వీళ్ళు ఎక్కడ పనిచేస్తారు అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిపోతుంది. స్పెషల్లీ అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి, షికాగో ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంది రిపోర్ట్ అవుతారు. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసి స్టార్ట్ చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే పనిచేయండి. అంటే మీరు ఐటీ అంటే ఇప్పుడు సపోజ్ మీరు వేరే ప్రోగ్రామ్ ఉంటే లా ప్రోగ్రామ్ ఉంటే లాలో పనిచేయండి, ఐటీలో ఉంటే ఐటీలో పనిచేయండి. అంతేగాని రెస్టారెంట్లో కానీ ఇటువంటి గ్యాస్ స్టేషన్లో మాత్రం పనిచేయండి.